ప్రభునందు మనకింతవరకు దేవుడు తన కృపా సన్నిధిని తోడుగా ఉంచినాడు. ఆయన మనం ఆరాధించి గణపరచినట్లుగా చేసినటువంటి మేలును బట్టి, జీవితంలో బ్రతుకులో ఇచ్చినటువంటి మార్పును బట్టి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ వచ్చినాము. కొంత సమయం మనము పరిశుద్ధమైన గ్రంథం కొన్ని మాటలు ధ్యానం చేసుకొని దేవుని బల్లలో దేవుడు మనకు తన కొరకై ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి బల్లలో పాలు పొందుదాం. మొదటి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26 నుంచి 31 వరకు ఒక వచనం నేను చదువుతా, ఒక వచనం మీరు మార్చి చదువుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. కలిసి చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. ప్రార్థన చేసి ప్రేమగల తండ్రి, అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. ఆరోగ్యం గలవారందరూ మోకరించండి. బలహీనతో ఉన్నవారు, పెద్దవాళ్ళు తప్ప ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ మోకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, జీవాధిపతి, మహోన్నతుడా, సర్వకృపానిదేగు తండ్రి, నీ సొంత కుమారుడు, మా ప్రభు, మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన సర్వశక్తి గల పుణ్యపావన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దయగల మా ప్రభువా, ఉదయకాల సమయంలో కొద్ది మాటలతో, కొన్ని లేఖనాల ద్వారా కొద్ది మాటలతో నిన్ను ఆరాధించినట్లుగా మాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు. నా తండ్రి, నేను కూడా చీకట్లో జీవించిన వాడు, పాపంలో జన్మించిన వాడిని, పాపంలోనే నా బ్రతుకు కొనసాగుతూ వస్తుంది తండ్రి. నా దేవా, దుఃఖము, మరణము, నా తండ్రి, దిగులు, చింత నా జీవితాన్ని కమ్మి ఉన్నప్పుడు, దిక్కుదోచని స్థితిలో నేను జీవిస్తుండగా తండ్రి, నా కొరకు నీ సొంత కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి నా తండ్రి నీతి సూర్యుడిగా, అరుణోదయ దర్శనంగా పంపించి దేవా, నా బంధకములు తెంపి నా చీకటిని వెలుగుగా మార్చిన తండ్రి, నా మరణమును తీసివేసి జీవాన్ని ప్రసాదించిన దేవా, నీ మహిమా పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా దేవా, నా ప్రభువా, అపాత్రుని, అయోగ్యుడను, నా తండ్రి, ఎన్నో బలహీనతలు గలవాడిని దేవా, మరొకసారి నీ పాద సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకునుము. నడినెత్తి నుండి అరికాల వరకు శిలువ రక్త ప్రోక్షణ దయచేయము. దయగల తండ్రి, యోహాను సువార్త 3:34 తాను పంపిన వాని కొలత లేని ఆత్మ అనుగ్రహించినట్లు యెషయా గ్రంథం 54 శిష్యునికి తగిన నోరు యెహోవా దయచేసి ఉన్నాడు. నిర్గమాకాండం 4:12 నేను నీ నోటికి తోడై ఉంటానని వాగ్దానం ఈ చేతగాని బలహీన పక్షాన్ని నెరవేర్చి మీ కృపను అనుగ్రహించమని దేవా, నీ పరిశుద్ధ రక్తంలో శరీరంలో పాలు పొందుతుండగా కావలసినటువంటి ఆత్మ సంబంధమైన మాటలు మాకు అనుగ్రహించము. నా దేవా, నీ కృప విస్తరింపజేసి దయచొప్పున జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడేటప్పుడు అందరికీ పాటల పుస్తకం కలిగి ఉండాలి. సియోను పాటలు అంటే
లోకంలో ఆయా సంఘాల్లో ఉన్నటువంటివి కాదు. సీయోను పాటల పుస్తకం ప్రతి వారు కలిగి ఉండాలి. లేని వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. ప్రతి వారికి ఒక బైబిల్ ఎలాగో ఓ పాటల పుస్తకం ఉండాలి. ఆ పాటల పుస్తకాన్ని ఇక్కడ పాడేటప్పుడు అందరితో కలిసి పాట పాడాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో నుండి తీయబడినటువంటి పాటలు. దీన్ని చిన్న బైబిల్ అనుకుంటా నేను. ఎందుకంటే సీయోను పాటలు వింటూ మారు మనసు పొందాను. దేవుడు నా జీవితంలో ఈ సీయోను పాటలకి నాకు ఎంతో, అంటే నాకే కాదు, మన పాటలే ప్రత్యేకమైనవి సీయోను పాటలు. కాబట్టి దయచేసి ఎవరికైతే పాటల పుస్తకం లేదో పాటల పుస్తకం కలిగి ఉండండి. తప్పకుండా బైబిల్తో పాటు పాటల పుస్తకం తీసుకొని వచ్చి పాటలు పాడడానికి కూడా అందరూ కూడా ప్రయత్నించండి. మనం చదువుకున్నటువంటి భాగంలో మనం బల్లకు సమీపించి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించాడు, లేక సెలవిస్తూ వచ్చాడు. ఏడు రాయబడిన మాట ఏంటంటే, మీరు ఈ రొట్టెని తిని పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. 30లో అయితే, ఇందువల్ల మీలో అనేకులు బలహీన రోగులైన చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన శరీరము, ఆయన రక్తము నీ కొరకై నా కొరకై ఆయన అనుగ్రహించినటువంటిది ఆజ్ఞ. అపోస్తలుడైన పౌలు ఈ ఆజ్ఞను పొందినవాడు. 23లో అంటాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కొరకు, ఆత్మీయ క్షేమం కొరకు, ఆత్మీయ రక్షణ కొరకు, ఆత్మీయ సమాధానకరమైన జీవితం కొరకు ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధమైనటువంటి బల్ల. ఈ బల్లలో పాలు పొందేటువంటి నీవు నేను కూడా ఆయన బిడ్డలుగా, ఆయన వారిలాగా, ఆయన పోలికలో ఉండాలి. అందుకని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తాం. 1 పేతురు పత్రిక 1 పేతురు 1:14 చదవక్క. నేను పరిశుద్ధుడైనాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఎవరు పరిశుద్ధుడు? జీవము గల దేవుడు. ఆయన శరీరానుసారమైనటువంటి మనలను ప్రేమించి, శరీరంలో జీవిస్తున్నటువంటి మనలను ప్రేమించి, జీవము గల తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని నీకు నాకు సూచనగాను, నీకు నాకు అది ఆత్మీయ ఆహారంగాను దయచేస్తూ వచ్చినాడు. అందుకని ఆ బలలో పాలు పొందేటువంటి నీవు నేను పరిశుద్ధులమై ఉండాలి. ఎట్లా అంటే అట్లా పాలు పొందడానికి లేదు, ఎట్లా అంటే అట్లా బలలో చేయవేయడానికి లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుని అన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడినది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు నడుచుకున్నట్లు చదవక మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. వారం లేకపోతే దినదినము, లేకపోతే ఉదయ సాయంకాలము ప్రభువుతో అన్యోన్య సహవాసం గలవారమై, ఆయనతో జీవించేవారమై, ఆయన కొరకు ఎదురు చూసేవారమై, ఆయన పోలిక కలిగిన వారమై, ఆయన ఇచ్చినటువంటి శరీర రక్తాల్లో పాలు పొందుటకు ధైర్యం గలవారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇది అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట కాదు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. అది సమస్త ప్రవర్తన యందు. ఎక్కడైనా నీ పరిశుద్ధతను విడిచిపెట్టావా? నీ పరిశుద్ధతను పోగొట్టుకున్నావా? నీ పరిశుద్ధత నీ క్రియలను బట్టి, నీ విశ్వాసాన్ని, నీ మాటలను బట్టి, నీ వైఖరిని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ విశ్వాసత, నీ పరిశుద్ధత ఎక్కడైనా విడిచిపెట్టావా? ఎక్కడైనా పోయిందా? అసలు నువ్వు పరిశుద్ధతలో ఉన్నావా లేదా? ఎందుకంటే ఇది పరిశుద్ధమైన బల్ల. ఆయన సెలవిచ్చాడు. 33.5 సంవత్సరాల లోకంలో జీవించాడు. ప్రపంచానికి గొప్ప సవాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక మాట చెప్పాడు, నేను
నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఇది 2025 సంవత్సరం అయిపోతూ ఉంది. నాటి నుండి నేటి వరకు కూడా ఏ గొప్ప ప్రవక్తే కానీ, జ్ఞానులే కానీ, తత్వవేత్తలే కానీ, సైంటిస్టులే కానీ ఆ మాటకు జవాబిచ్చిన వారు లేరు. మరి నీవు ఇటువంటి పరిశుద్ధత కలిగిన దేవుని బలలో పాలు పొందే నీవు ఎలాగున్నావు? ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడును. ఆ నిత్యరాజ్యంలో, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ఆయన్ను చూడలేడు. భూమి మీద జీవించిన కాలము దేవుడు ఆయన దయా కనికరం చొప్పున నీ కుటుంబానికి నీకు ఇచ్చినటువంటి కాలాన్ని వ్యర్థం చేసుకుంటే, పరిశుద్ధత లేకుండా నామకార్థ క్రైస్తవులా జీవిస్తే, దేవుని భయం లేకుండా జీవిస్తే, ఆ బలలో పాలు పొందితే ఆత్మీయ క్షీణత. ఒక మనిషిని, ఓ మనిషి ఉండాను, లేకపోతే నేనే ఉండా, లేకపోతే బాబు ఉన్నాడు, రోజుకు 4 గుడ్లు, రోజుకు 4 దానిమ్మ పళ్ళు, రోజుకు 2 గ్లాసులు పాలు, రోజు బాదం పప్పులు, రోజు పండ్లు తీసుకొచ్చి పెడితే ఒక 20 రోజులకి ఎట్టుంటాడు చెప్పాలి మీరు అందరూ? రూపం మారిపోయిద్ది. నల్లగుండవాడు తెల్లగైపోతాడు, బక్కగుండవాడు బలవంతుడవుతాడు. అలాగనని ఎలాగ శరీర సంబంధమైన ఆహారం తింటే శరీర స్వరూపము మారి నలుపుపోయి తెలుపు, బక్కగుండవాడు బలంగా ఉంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరాన్ని, రక్తాన్ని తిని తాగే నీవు ఇన్ని సంవత్సరాల నుంచి తిని తాగుచున్నావు. ఏమైనా ఆయన రూపం నీలో కనబడుచున్నదా? శరీరానుసారులుగా జీవిస్తున్నావా? పాపానికి అమ్మబడ్డాం. ఒకసారి ఆయన వచ్చాడు, విడిపించాడు. ఇంకా ఎన్నిసార్లు రావాలి నీ కొరకు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లా పాపమునకు బలికన ఉండదు, న్యాయ తీర్పునకు. చాలక్క, ఇక్కడ ఏమంటాడంటే బుద్ధిపూర్వకముగా పాపము చేసిన వారికి బలిక ఉండదు. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, సర్వలోకంలో ఉన్న మానవుల కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన దేవుడు. నువ్వేమనుకుంటున్నావు యేసు ప్రభు అంటే? నువ్వేమనుకుంటున్నావు దేవుని మందిరం అంటే? నువ్వేమనుకుంటున్నావు దేవుని వాక్యం అంటే, పాటలంటే? నువ్వేమనుకుంటున్నావు దేవుని ఆరాధన అంటే? ఆయన్ని ఆరాధించే భాగ్యము, ధన్యత మనకిచ్చాడు. భయభక్తులతో ఆయన్ని ఆరాధించాలి, భయభక్తులతో ఆయన సన్నిధికి రావాలి, భయభక్తులతో ఆయన పాదముల ఎదుట పడవేసుకోవాలి. అప్పుడే పరిశుద్ధత కలిగి ఆయనతో సదాకాలం ఉంటాం. అందుకని భక్తుడు చెబుతున్నాడు, మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత యేసుప్రభుని ఒప్పుకున్నావు, యేసుప్రభు నా పాపాలు క్షమించడానికి విశ్వాసం ఉంచావు, యేసుప్రభు ఆయన రక్తంతో నన్ను కడిగాడు, నేను దేవుని బిడ్డ అని నమ్మావు. ఇది జరిగిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, అవిధేయత చూపితే, దేవునికి లోబడకపోతే, దేవుని మాట వినకపోతే, ఆయన శరీరంలో, రక్తంలో పాలు పొందితే, ఆయనేమో పరిశుద్ధుడై పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నావుడు, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున పుట్టిన నీవు ఎక్కడికి వెళ్తావు? దేవుడి మధ్యాహ్న కాల సమయంలో ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహించి వెల్లడి చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును, ఎవరు మీరు? ఆయన వారము, ఆయన బిడ్డలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన చేత, ఆయన వాక్యం చేత బలము పొంది ఆయన స్వరూపము, ఆయనలాగా జీవించాల్సిన వారము. అంటే ప్రశ్న ఏంటంటే, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ బలలో, శరీరంలో పాలు పొందుతున్నావు? ఎక్కడైనా, ఏ సందర్భంలో అయినా ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన రూపం నీ జీవితంలో ఉన్నదా? శరీర సంబంధమైన వ్యక్తికి అనేకమైనవి పెడితే ఎలాగ 20 రోజులకే రూపం మారుద్దో,
నాకు తెలిసి 25 సంవత్సరాల కంటే ముందు నుంచే ఉంది ఈ మందిరం. పాత విశ్వాసులు ఉన్నారు. అయితే యేసు ప్రభు రట్టులో బలలో ప్రతి వారం పాలు పొందుతున్నావు, ప్రతి వారం ఆయన్ని సేవిస్తున్నావు. ఆయన గుణాలు, ఆయన స్వరూపము, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన సమర్పణ, ఆయన యొక్క పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నామా అనేది ప్రశ్న వేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగనే కింద చదవండి, పేతురు పత్రిక 1 పేతురు 14. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైన, సమస్త ప్రవర్తన, మాట యందు, చూపు యందు, ఆలోచన యందు, క్రియల యందు, మనం జీవించే జీవితం యందు సమస్తమైనటువంటి జీవితం ద్వారా పరిశుద్ధత కలిగి జీవిస్తేనే ఓనాడు ఈ లోకాన్ని విడిచిపెడితే ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందో తెలియదు. ఆ క్షణంలో నీవు విడిచిపెట్టబడితే పరలోక రాజ్యములో ఆయనతో కూడా సదాకాలం ఉండాలంటే ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క బలలో పాలుపొందుతూ ఆ పరిశుద్ధమైన దేవుడిచ్చిన ఆజ్ఞలను నీ జీవితంలో అనుసరిస్తూ జీవించాలి. అందుకనే పరిశుద్ధమైన గ్రంథం రాయబడుతూ వచ్చింది. అదే 18 చదవక 18. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గారు. మీ విమోచన ఎట్లొచ్చింది చాలక్క, మీ విమోచన ఎట్లొచ్చింది, మీకు రక్షణ ఎట్లొచ్చింది, నీకు నాకు ఆ దుఃఖకరమైన దాంట్లో నుండి విడుదల ఎలా వచ్చింది, నీతి సూర్యుడు ఎలా ఉదయించాడు అని అనగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన. ఇంకా మన విశ్వాస జీవితంలో అలాంటి వ్యర్థమైన ప్రవర్తన, పితృపారంపర్యం అంటే మార్పు చెందని నాటిది, యేసు ప్రభు నెరగక ముందు నుంచి ఉన్నటువంటి వ్యర్థ ప్రవర్తన. యేసు ప్రభు ఎరిగినాక ఒప్పుకొని విడిచిపెడుతున్నానని ఆయనతో కూడా సమాధి చేయబడ్డాను, బాప్తీసంలో నేను చచ్చాను, తిరిగి లేచాను, ఇక నాది పాత జీవితం పోయింది, కొత్త జీవితం అని సాక్ష్యం ఇచ్చినటువంటి నీవు పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టావా, ఇంకా కొనసాగిస్తున్నావా? ఆ వ్యర్థ ప్రవర్తన ఆచారాలు నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో ఉంటే పరలోక రాజ్యము చేరలేం. ఎంత బతికి 80, 90, 100 బ్రతికి విశ్వాసులమని చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, బైబిల్ తీసుకొని, పాటల పుస్తకం తీసుకొని బేతనియాకి వెళ్తున్నామని చెప్పుకుంటూ, బక్సింగ్ గారు సహవాసం అని చెప్పుకుంటూ, హెబ్రోన్ సహవాసం అని చెప్పుకుంటూ ఈ లోకం విడిచిపెట్టినప్పుడు ప్రభు సన్నిధికి చేరకపోతే ఎంత అవమానం, ఎంత నష్టము. యుగయుగాలు కాచుకొని ఉన్నది యుగయుగమాలు అగ్నిగుండం. ఇక్కడే భూమి మీద బ్రతికుండగానే, గొంతులో ఊపిరుండగానే ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనము, ఆయన బలలో పాలు పొందే మనల్ని మనమే విమర్శించుకోవాలి. పౌలు అంటున్నాడు, మిమ్మల్ని మీరే విమర్శించుకోండి. మనమే విమర్శించుకుంటే తీర్పు పొందక పోదుము. నీ హృదయాన్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి నీవు విమర్శ చేసుకుంటే, ప్రభువా ఇది నా పరిస్థితి, ప్రభువా ఇది నా బలహీనత, ప్రభువా నా జీవితంలో ఇది అని నువ్వు చెబితే నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడైన దేవుడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అందుకనే అమూల్యమైన 19వ వచనం చదవక, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడితిరి. జీవము గల దేవుడు, మహిమా స్వరూపుడు, అసమానమైన దేవుడు, అగ్ని వంటి నేత్రములు, అపరంజి వంటి పాదములు గలవాడు, ఎవడును సమీపించడానికి అవకాశం లేదు.
నిర్గమకాండం 34 మోషే అంటాడు, ఆయన ముఖము చూసి ఆ మోషే ముఖం ఇశ్రాయేలు చూడలేక వారి ముఖాన ముసుగేసుకున్నారు. ఆ దివ్య సుందరుడైన దేవుడు దహించు అగ్ని వంటి వాడు నీ కొరకు నిన్ను నన్ను విమోచించడానికి గొర్రె పిల్లలాగా మారిపోతూ వచ్చాడు. ఎన్నో జంతువులు ఉన్నాయి భూమి మీద, ఎన్నో జంతువులు ఉన్నాయి. అయితే గొర్రె పిల్ల లాంటి సాధువైనటువంటిది, హానికరము కానటువంటిది, మృదువైనటువంటిది, లోబడేది, అప్పగించుకునేది, మాట వినేది యేసు ప్రభువారు గొర్రె పిల్లలాగా తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. పాపం లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన నిన్ను నన్ను ప్రేమించి గొర్రె పిల్లలాగా మారిపోయినాడు. అగ్ని వంటి నేత్రములు గలవాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు. ఇటువంటి దేవుడు అంత త్యాగం చేసి, అంతగా తగ్గించుకొని, అంతగా పరలోకాన్ని విడిచిపెట్టి, అంతగా అవమానం పొంది 33.5 సంవత్సరాల్లో అంతగా బాధించబడి, వేధించబడి, అంతగా శిలువ మరణం పొంది నిన్ను రక్షించి, నీకు జీవాన్నిచ్చి, నీకు ఆయన రక్షణనిచ్చి, ఆయన సన్నిధినిచ్చి, ఆరాధించడానికి ఆయన సన్నిధి ఆ పరిశుద్ధ ఆలయాన్ని ఇచ్చి జీవించమన్నటువంటి నీవు పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టకుండా నీ జీవితంలో అలాగనే కొనసాగితే ఎక్కడికి వెళ్తాం మనం? మన గమ్యం ఏంటి? అందుకనే దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేశాడంటే అమూల్యమైన రక్తము చేత మీరు అనగా నిర్దోషమును నిష్కలంకమైనగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత, ఏ వెండితోనో ఏ బంగారుతోనో లేకపోతే అమెరికాలో ఔషధాలతోనో ఆఫ్రికా అడవుల్లోనో దొరికినటువంటిది కాదు. ఇది అమూల్యమైన రక్తము. ఇది దేవుని ప్రాణము ద్వారా విమోచించబడిన నీవు నేను భయభక్తులు గలవారమై దేవుని సన్నిధిలో ఆయనను సేవించాలని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తా ఉన్నది. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. వాడు పందులు తినే పట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడిన కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను చాలక. ఈయనెవరో మనకు తెలుసు. ఎవరైనా తప్పిపోయిన కుమారుడు, తండ్రి ఇంటి నుండి, తండ్రి యొక్క ఆధీనములో నుండి, తండ్రి యొక్క చేతి నీడలో నుండి తనకు తానై వేరైపోయినాడు. తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రిని శోధించాడు. నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చిన చోటుకు నేను వెళతాను. ఇది తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో ఉన్నటువంటిది. తన ఇష్టానుసారంగా తనకు తోచినట్లుగా జీవించి ఒకనాడు తండ్రి ఇంట అనేక మంది పనివారికి సమృద్ధైన అన్నం ఉంటే ఈడు పందులు మేసే పొట్టు తినటానికి కూడా అర్హత లేకుండా జీవిస్తూ వచ్చాడు. ప్రియమైన వారులారా, కాలం మిగిలి ఉండగానే యేసు ప్రభు ఇంకా రాకమునిపే, మన జీవితాలు భూమి మీద ముగించుకు మునిపే తండ్రి యొక్క ఆధీనంలో, తండ్రి యొక్క సన్నిధిలో, దేవుని యొక్క నీడలో జీవించబద్ధులమై ఉన్నాం. తప్పిపోయిన కుమారుని యొక్క అంశము లేకపోతే ఆయన గురించి యుగాంతమందున్న బుద్ధి కలుగుటకు మనకు రాయించి పెట్టాడు దేవుడు. అందుకనే ఇక్కడ తన ఇష్టం వచ్చినట్లు కూడా వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడ్డాడు. కానీ ఆయనకి ఏంది దొరకలేదు. పందులు తినే పొట్టు, పంది అంటే నీచమైనది లోకంలో. పంది కంటే హీనమైన జంతువు ఇంకోటి లేదు నాకు తెలిసినంతవరకు. అటువంటి పొట్టు తినటానికి కూడా ఆశపడ్డాడు, సిద్ధమయ్యాడు. ఎందుకంటే అటువంటి బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆ తప్పిపోయిన కుమారుడు. అటువంటి వాడు ఏమొచ్చిందంట, బుద్ధి వచ్చినప్పుడు, ఇలాంటి
జీవితం, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఒప్పుకోలు, ఇలాంటి క్షమాపణ, ఇలాంటి దంచబడిన హృదయం అనగా మెత్తన చేయబడిన హృదయం, బండలాంటి హృదయాన్ని మాంసంలాగా మార్చినటువంటి హృదయం గలవారమై తండ్రి ఇంట, ఇక్కడ చదవక కిందకి, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాళ్ళకి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలికి చచ్చిపోతున్నాడు. దేవుడు జీవాహారాన్ని మనకిచ్చాడు. తప్పిపోయిన వాడు శరీరానుసారుడు, శరీర సంబంధమైన తండ్రి దగ్గర శరీరానుసారమైన ఆస్తిని తీసుకొని పాడు చేసుకున్నాడు, దూరం అయిపోయినాడు, వెళ్ళిపోయాడు, తండ్రికి దుఃఖం కలిగించిన వాడు. అయితే నేను పరలోకపు తండ్రి, నీకు నాకు ఆయన సన్నిధినిచ్చాడు, ఆయన సన్నిధిలో ఆహారం ఇచ్చాడు, ప్రతిరోజు ఉదయం సాయంకాలం చదువుకోవటానికి తన వాక్యాన్ని ఇచ్చాడు, అనగా పరిశుద్ధమైన గ్రంథం, ఆత్మ సంబంధమైన ఆహారం. ఈరోజు దినపాఠం చదివారా మీరందరూ? చదివిన వాళ్ళు చేయొద్దండి. ఏంటండి 25 అయిపోతుంది, 2025 కూడా అయిపోయి 26 సమీపమైంది. ఇంకా మీరు అట్లాంటి ఎట్లా? విశ్వాసమందు దేవునితో, ఆయనతో కూడా నడిచేవారిగా ఉండాలి. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం బైబిల్ చదవాలి, దినభాగం. ఆత్మీయ ఆహారం అదే కదా. లేవగానే కడుపుకి ఎట్లాంటి ఆహారం పెట్టుకుంటాం, ఏం తినాలి, ఈ పూట టిఫిన్ ఏం చేయాలి, మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం ఏందని ఈ పురుగులు పట్టే శరీరాన్ని గురించి ఎంతగా ఆలోచిస్తాం మనం. ఆత్మ సంబంధమైన ఆహారం దేవుడు నీకు ఇస్తే ఉదయం లేవగానే ఒక్క అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకోకపోతే ఎట్లా నీవు పరలోకం చేరుతావు? వెళ్తావా? నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? ఆ విశ్వాసానికి పరిశుద్ధమైన గ్రంథం ఉదయం లేవగానే మోకరించి నీవు చదవకపోతే దేవునికి నీకు సంబంధం లేదు. ఎట్లా నీకు ఏంటి సంబంధం? కుటుంబంలో ఉంటే తండ్రి మాట తల్లి మాట వింటాడు, చెప్పింది చేస్తాడు, వాడు సాయంత్రానికి వస్తాడు, ముద్ద తింటాడు, పండుకుంటాడు, అది సంబంధం. పరిశుద్ధ గ్రంథం చదవకపోతే నీకు సంబంధం ఉందా? దేవునితో సంబంధం ఉందా? ఇప్పుడు నుంచైనా ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభు ఆ బుద్ధిహీనుడిని బలహీనుడిని ఆడు కాదు, తప్పిపోయింది నేను, నా జీవితంలో ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టానని ఒప్పుకో. ప్రభు క్షమించి ఆయన రక్తంతో కడుగుతాడు. ప్రియులారా, ఉదయం లేవగానే ఇది జీవ గ్రంథం అండి. నీ శరీరానికి ఆహారం ఎట్లాగో నీ ఆత్మకు బైబిల్ అట్లా ఆహారం. ఇది చదివితేనే నీ జీవితంలో ఆశీర్వాదం, నెమ్మది. ఒక అధ్యాయం చదువుకొని ఆ అధ్యాయంలో ఒక వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని ఆ దినమంతా దేవుడు కాపాడమని అడిగి ప్రార్థన చేసుకొని సాయంత్రం పండుకునే ముందు కుటుంబ ప్రార్థన కలిగి తర్వాత వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ ఈ దినమంతా కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లించి ఈ దినాన్ని పడగదికి వెళ్తే విశ్రాంతి తీసుకుంటే ఎంత మేలు. అది కదా సహవాసం, అది కదా దేవునితో అన్యోన్య సహవాసం, అది కదా కుటుంబంలో తండ్రితో తల్లితో కలిగిన అనుబంధం. ఆ బంధమే లేకపోతే ఆయనెవరో నువ్వెవరో నేనెవరో. ఆదివారం వస్తున్నాం, వింటున్నాం, ఆరాధన చేస్తున్నాం, బలలో పాలు పొందుతున్నాం, వెళుతున్నాం, అంతేనా? ఇది ఎంతవరకు? పరలోక రాజ్యం చేరలేమట్లయితే. అందుకనే ఇక్కడ అంటాడు, అయితే వాడు 17 చదవక, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివానికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. పశ్చాత్తాపడుతూ వచ్చాడు.
తనకు బుద్ధి వచ్చింది, తనకు తెలిసి వచ్చింది. తండ్రితో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి సమాధానం నెమ్మది ఎట్లాగో ఇప్పుడు దూరం అయిపోయినాక అంటాడు. పెద్ద కుమారుడు ఏమంటాడు, సమయం లేదు మనకి, వాడు రాగానే నువ్వు కొవ్విన దూడను వధించేవే, వాడికి విందు చేస్తున్నావే, నీ ఆస్తి అంతా నువ్వు వేసులతోనూ అవజేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు, చెడిపోయాడు, పడిపోయాడే, వాడు రాగానే నీవు విందు చేస్తున్నావే, నమ్మకంగా నీ ఇంట్లో నేను ఉన్నానే, ఎప్పుడైనా నాకు ఒక గొర్రె పిల్లనన్నా వధించావా అంటున్నాడు. ఈనాడు తప్పిపోయినటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు పెద్ద కుమారుడు మాట పట్టించుకోలేదు, కానీ తండ్రి చిన్న కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అది ఆయన ప్రేమ. అది ఊరికే రాలా ప్రేమ. కల్వరిశిలలో ప్రసవ వేదన కన్నాడు నీ కొరకు తన ప్రాణాన్ని దారపోశాడు. ఆ దహించు అగ్ని అయిన దేవుడు మరియమ్మ కడుపులో రక్తపు ముద్దగా మారుతూ వచ్చాడు. ఇది త్యాగపూరితమైన ప్రేమ. ఆయన నిన్ను ప్రేమించిన ప్రేమను నువ్వు ఎరుగకున్నావు. అందుకనే దేవుని యొక్క గ్రంథాన్ని చదవట్లేదు. ఈ రాత్రి మధ్యాహ్న కాలమైన తీర్మానం చేసుకో. ప్రభువా, అమ్మ, అయ్యా, అన్న, అక్క, వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే, నీ ఆత్మకు రక్షణ ఈ జీవము గ్రంథం నీ ఆత్మను నడిపించేది. దేవుడికి ఒక పేరుంది, ప్రార్థన ఆలకించువాడని. యెషయా గ్రంథం కీర్తనలు 66:2 చదవక ఎంత కీర్తనలో 65:2 కీర్తనలు 65:2 ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు నీవు కూడా నేను కూడా లేవగానే దినపాఠంతో ఆయన ముఖ దర్శనం చేస్తే, ఆయన పాద సన్నిధికి వస్తే నీ కుటుంబం ఆశీర్వాదం, నీ కుటుంబానికి నెమ్మది, నీ ఆరోగ్యంలో, నీ దేహంలో ఆరోగ్యము, నీ హృదయంలో స్వస్థత, నీ హృదయంలో విశ్రాంతి, నెమ్మది. ప్రియులారా, ఏదో ఒక దినాన్ని లోకాన్ని విడవలసిన వారమై ఉన్నాం. విడిస్తే ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ అంటాడు 18 చదవక, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను, చాలు నీ ఎదుట నేను పాపం చేసేదని ఒక్క మాటే చెప్పింది, ఇంకేం చెప్పలా తండ్రికి. అయితే తండ్రి అప్పటికే ఆస్తి ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయాడు నా కుమారుడు, ఎట్టుండాడు, ఏం తింటున్నాడు. రోజు ఈ ఏళ్ళకి కుటుంబంగా కలిసి భోంచేసేవాళ్ళం. రోజు ఈ ఏళ్ళకి అతనికి వస్త్రాలు కొనుక్కొచ్చేవాడిని, పండగ వచ్చింది వస్త్రాలు తెచ్చేవాడిని, లేకపోతే చెప్పులు తెచ్చేవాడిని. నా కొడుకు చిక్కిపోయాడు, బక్కపలచబడ్డాడు, క్రాప్ చేయించుకున్నాడు, లేదు. తండ్రి హృదయంలో వేదన పెద్ద కుమారుడికి తెలియదు. అది పెద్ద కుమారుడికి తెలియదు. తండ్రి హృదయంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆడు తండ్రి వద్ద ఉన్నటువంటి దీవెన జ్ఞాపకం చేసుకొని 19లో ఆయన అంటాడు, ఇక మీదట నీ కుమారునని అనిపించుకుంటకు యోగ్యుడిని కాను, నన్ను నీ కూలివానులో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకొని తండ్రి వద్దకు వచ్చెను. 20 చదవండి, అందరు కలిసి 20 చదువుదాం. లోకా సువార్త 15:20. వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకొని పడి వాడి మెడ మీద పడి, ఆపండి చాలు. ఏం చేశాడంటే ఇక్కడ వాడింకను దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న. ఎన్నాళ్ళు అవుతుందో వీడు ఇంటి నుంచి వెళ్ళిపోయి, ఎన్నాళ్ళు అవుతుందో వీడు పందులు తినే పొట్టు తినటానికే యోగ్యత లేనివాడు, ఆ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయినవాడు, మరలా తండ్రి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి సన్నిధికి రాగానే ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇక్కడ తండ్రి కలిగినటువంటి మనసు చూడాలి మీరు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కంపు. ఆ చిన్న కుమారుడు సంపూర్ణంగా పాపంతో చెడిపోయాడు. ఆ చిన్న కుమారుడు లోక సంబంధమైన వాటిలో కార్యకలాపాలు మునిగిపోయాడు. స్నానం చేసే నాళ్ళయిందో, బట్టలు మార్చుకునే నాళ్ళయిందో,
క్రాప్ చేయించుకునే నాళ్ళు అయింది. ఎందుకు తినటానికి కూడే లేనివాడు, పందులు తినే పొట్టుతో ఆశ నింపుకునేవాడు ఎన్నేళ్ళ నుంచి వస్తాయి. తండ్రికి ఏం పట్టలేదండి. నా కుమారుడు వచ్చాడు అంతే చాలు, వాడు మురికోడా నల్లోడా తెల్లోడా లావోడా బక్కోడా నాకు అనవసరం. పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఇది తండ్రి ప్రేమ. ప్రియమైన వారిలారా, దేవుడు కూడా నిన్ను అంతే ప్రేమిస్తూ ఉన్నాడు. అంతకంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నాడు. అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే తన ప్రాణాన్ని నీ కొరకు ధారపోశాడు. ఎంత మాత్రము కూడా ఆయన శరీరంలో ఒక్క చుక్క రక్తము కూడా ఉంచుకోలేదు. ఇంకా ఆఖరికి రక్తం పోపుతాటు నీరు కూడా కారింది. సంపూర్ణంగా నిన్ను ప్రేమించిన ప్రేమను బట్టి, నీకు ఆయన అనుగ్రహించిన రక్షణ బట్టి, ఆయన తనకంటూ ఏమి కూడా ఒక్క బొట్టు కూడా రక్తము తనలో ఉంచుకోలేదు. సంపూర్ణంగా నిన్ను రక్షించి సంపూర్ణంగా తనతో కూడా యుగయుగాలు ఉంచడానికి ఆయన తనకున్నదంతా కూడా వ్యర్థంగా సిలువలో ధారపోశాడు. మరి నువ్వైతే ఆయన కొరకు ఏం చేస్తున్నావు? ఉదయం లేవగానే బైబిల్ చదువుకొని, దినపాఠం చదువుకొని, ప్రభువా ఈ దినమంతా నీ కటాక్షం నా మీద ఉంచుము, నన్ను దాటిపోబాకని అడగాల్సింది బదులు పరిశుద్ధమైన గ్రంథము చదవకుండా ఆత్మీయంగా మేలు పొందలేవు. జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి ఈ దినం నుంచి అయినా చదవడానికి ప్రయత్నం చేయండి. అసలు ఇంతవరకు చదవకపోతే ఉదయం కొత్త నిబంధన ఆదికాండం నుంచి సాయంకాలం మత్తయి సువార్త ఒక అధ్యాయం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవలసిందిగా ప్రభు బిడ్డ మనవి చేస్తూ ఉన్నాం. అయితే తండ్రికి కలిగినటువంటి ప్రేమ, అయితే అక్కడ ఉన్నటువంటి పెద్ద కుమారుడు ఉన్నాడు, వాడు తప్పిపోయాడు సంపూర్ణంగా. అలాగనే సామెతల గ్రంథము 25 సామెతలు, సమయం అయిపోతా ఉంది. 25:28 ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతే. అందరు చదవండి. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. ఒక ఇల్లు లేకపోతే ఒక నివాస స్థలం, దానికి ప్రాకారం అనగా చుట్టుపక్కల ప్రారీయం ఉండటం ఎంత క్షేమమో. ఎలుకలు, పందులు, పిల్లులు, కుక్కలు, దుమ్ము ధూళి ఆ ఇంట్లోనికి రాకుండా ఆ ప్రాకారం ఎలాగ కాపాడుతుందో, నీ ఆత్మీయ జీవితానికి పరిశుద్ధమైన గ్రంథం కూడా ప్రాకారం లాంటిది. దేవుని వాక్యము నీ ఆత్మకు, నీ హృదయానికి, నీ ప్రాణానికి, నీ కుటుంబానికి ఇది ఒక ప్రాకారం లాంటిది. అందుకనే రాయబడుతూ వచ్చింది, ప్రాకారం లేక పాడైన పురము ఎంతో. ప్రాకారం లేని ఇల్లులో చూస్తే ఇటు గాలి దోలుతో అటు గాలి దుమ్ము ధూళి అంతా వస్తుంది. ఎటు వచ్చినటువంటి అన్ని జంతువులు ప్రవేశిస్తాయి, ఎందుకంటే ప్రాకారం లేదు కదా. అలాగనే నీ హృదయానికి, ఆత్మీయ జీవితానికి పరిశుద్ధమైన గ్రంథం, దేవుని వాక్యము, దేవుని సహవాసం అనే ప్రాకారం నీకు లేకపోతే, ఆ ప్రాకారం లేక పాడైన పురం ఎట్లాగో తన మనసును అణుచుకోలేని వాడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మానవుడిని ఏలుతున్న దినాల్లో నీవు కూడా వీటితో పాటు ప్రాకారం లేక పాడైపోయిన పురంలాగా తన మనసును అణుచుకొని వాడిలాగా నీవు జీవిస్తే ఎట్లా పరలోకం వెళ్తాం? మనం ఖచ్చితంగా పరలోకం వెళ్ళటానికి దేవుడు మనకెంతో సాయం చేయనుగాక. అందుకని సొలొమోను భక్తుడు అంటాడు, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో. ప్రాకారం లేనివన్నీ కూడా నష్టాన్ని కలిగించే ఉంటుంది. నీ హృదయానికి, నీ ఆత్మీయ జీవితానికి ప్రాకారం అనేది, భద్రత అనేది, క్షేమం అనేది, రక్షణ అనేది ఆత్మీయ జీవితానికి ఒక్క దేవుని వాక్యం ద్వారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా, ఆయనతో నీకు సహవాసం కలిగి ఉంట ద్వారా నీకు ప్రాకారం, భద్రత, నెమ్మది, నీకు రక్షణ. లేకపోతే పాడైపోయిన పురములాగా మనం ఉంటామని పరిశుద్ధమైన గ్రంథం, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అలాగనే
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 కూడా 26, 27 చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26. చదువక్క. క్షమించండి అక్క, అది కాదు. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక. ప్రియులారా, మనకి వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సంపూర్ణ కల్మషమును అనగా పవిత్రులుగా చేసుకుందాం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతోనూ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో అనుభవించిన దాన్ని ఎంతో తేటగా చక్కగా స్పష్టంగా రాస్తా ఉన్నాడు. ఈ వాగ్దానం మనకున్నది. ఏ వాగ్దానం అంటే దేవుడు ప్రమాణం చేశాడు, వాగ్దానం ఇచ్చాడు. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉంటిని, నీవు నా సొత్తు. ఈ వాగ్దానం చేసాడు. తన సొత్తు అయిన వారు, తన స్వరూపమందు పుట్టినవారు, తన పోలికలో చేయబడిన వారు ఆయనతో కూడా సదాకాలం ఉండాలి. ఇది వాగ్దానం. ఈ వాగ్దానం పొందినటువంటి నీవు నేను ఆయన మాదిరిగా జీవించాలి. అయితే ఇక్కడ ఏమంటాడంటే శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషం, ఆ కల్మషం నుండి, ఆ యొక్క అపవిత్రత నుండి, ఆ యొక్క చెడిపోయినటువంటి స్వభావం నుండి, దారి తప్పిపోయినటువంటి ఆ పరిస్థితి నుండి సరిదిద్దబడిన వారమైతే ఆయనతో కూడా నిత్యరాజ్యంలో సదాకాలం ఉంటామని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అలాగనే సమయం అవుతా ఉన్నది. చివరిగా మనం లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకున్న లాజరును చూచి, చాలక ఇక్కడ మనకు తెలిసిన భాగమే ధనవంతుడు లాజరు. ధనవంతుడు తన జీవితంలో ఇష్టానుసారంగా జీవించాడు. తన ఇంటి ముందు దైవ భక్తి కలిగినటువంటి ఒక లాజరు ఉన్నాడు. వాడెంతో బలహీనుడు, వాడెంతో నిష్ప్రయోజకుడు, కురుపులతో బాధపడేవాడు. అయితే తన ఆత్మ తన దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడు వస్తూ పోతూ ఆ దిక్కులేని ఆ దరిద్రుడైన లాజర్ని చూస్తూ ఉన్నాడే కానీ ఏనాడు సాయం చేసిన వాడు కాడు. అలాగనే తన జీవితకాలం అంతట్లో దేవుడెవరు, నన్ను ప్రేమించింది ఎవరు, నన్ను సృష్టించింది ఎవరు, నా రక్షకుడెవరని ఎరిగినటువంటి వాడు కానే కాదు. తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. తనకు చెప్పేవారు లేరు. ఎందుకంటే ధనవంతుడని రాయబడి ఉన్నది. ధనవంతుడు తన జీవితంలో దేవుని ఎరుగక గర్వంతో జీవిస్తూ వచ్చాడు. అయితే లాజరు అయితే దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ఆయనను తన హృదయంలో గణపరుస్తూ ఆరాధిస్తూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా చనిపోయారు. ఓనాడు అబ్రహాము రొమ్ముకేమో లాజరు కొనిపోబడ్డాడు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడంట? పాతాళంలో ఉన్నాడు. అప్పుడు పాతాళంలో బాధపడుతూ కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, ఎక్కడుంటే అబ్రహాము రొమ్మున పరదేశంలో సుఖముతో, నెమ్మదితో, సౌఖ్యంతో, అక్కడేముందంటే నెమ్మది, సమాధానం ఉన్నది. దేవుడు ఎక్కడుంటాడో అక్కడ సమాధానం, దేవుడు ఎక్కడుంటే అక్కడ నెమ్మది. పరిశుద్ధమైన గ్రంథం చదివినప్పుడు నా హృదయంలో నీ వాక్యంతో మాట్లాడు ప్రభువా, ఒక్క వచనమైనా, ఒక్క మాటైనా ఈ దినం నాతో నువ్వు మాట్లాడు.
నన్ను బలపరచు, ప్రోత్సహించమని ఆ వాక్యాన్ని నువ్వు చదివితే ఆయన నీకు నీ హృదయంలో ఆ వాక్యం ఇస్తాడు. అందుకనే అబ్రహాము రొమ్మున అంటే దేవునికి అబ్రహాము దేవుడికి సూచనగా ఉన్నాడు. మనమందరం కూడా లాజరుకు సూచనగా ఉన్నాం. అబ్రహాం రొమ్మున దగ్గరలో హృదయంలో హృదయానుసారుడిగా లాజరు పరదేశిలో ఉంటే వీడి ఇష్టానుసారంగా జీవించి ఇష్టం వచ్చినట్లు బ్రతికి పాప భయం లేకుండా దేవుని భయం లేకుండా భూమి మీద తన అనుకున్నదన్న నెరవేర్చుకుంటూ తన శరీరాన్ని పోషించుకుంటూ దేవుని కొరకు జీవించిన దినాలే లేనటువంటి వాడు ఓనాడు చచ్చి నరకానికి వెళ్ళి అగ్నిగుండంలో బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, అక్కడి నుండి కేకేస్తున్నాడు, ఒక్క నీటి చుక్కనైనా అయ్యా లాజరును పంపించు, ఒక్క నీటి చుక్క. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఎక్కడ కూర్చున్నటువంటి నీవు నేను దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుడు నీకు నాకు రక్షణ ఇచ్చాడు, మంచిదే. ఆరాధించావు, మంచిదే. ఆయన సన్నిధికి వచ్చే వాక్యం వింటున్నావు, మంచిదే. అయితే నీ భర్త ఎక్కడా, నీ భార్య ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడా, నీ తల్లిదండ్రులు ఎక్కడా? ఈ సమయంలో నీ దేవుని సన్నిధిలో ఆయన వాక్యం వింటూ ఆయన రెక్కల నీడలోకి వచ్చావు, మంచిదే. నీ కుటుంబంలో వారు ఎక్కడున్నారు? ఇదే లాజరు ధనవంతుడిలాగా లాజరులాగా నీవు అబ్రహాం రొమ్మునుంటావు, మంచిదే. నీ కుటుంబం ధనవంతుడిలాగా నరకంలో ఉంటావు, నీకు ఇష్టమా? ప్రియులారా, దేవుడు నీకు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు. నీ కుటుంబంగా దేవుని సన్నిధికి రావాలి. తన బిడ్డలను ప్రేమించినటువంటి వారు ఎవ్వరూ ఉండరు ఈ లోకంలో. తన భార్య బిడ్డలను కుటుంబాన్ని ప్రేమించిన వారు ఎవ్వరు ఉండరు. నిజంగా నీవు ప్రేమిస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా రాకపోతే బ్రతిలాడైనా అసలు నువ్వే ఆయనకు మొరపెట్టేదానికి, ప్రార్థన చేసేదానికి, బైబిల్ చదివేదానికి దూరంగా ఉంటే వాళ్ళు ఎక్కడొస్తారు? వాళ్ళని రప్పించాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. యాకోబు అంటాడు, నన్ను దాటిపోవద్దు. పోరాడాడు, పెనుగులాడాడు, నన్ను దాటిపోవద్దు, నీ కటాక్షు నన్ను దాటిపోవద్దని గట్టిగా పట్టుకుంటాడు ఆయన పాదాలు. అప్పుడు పోరా, నేను నీకు తోడుకున్నా పో. లేచి దీవించాడు, ఆశీర్వదించాడు. శత్రువైనటువంటి తన అన్నటువంటి ఏశావు నుండి తప్పించాడు. శరీర సంబంధమైన మరణం నుండి తప్పించాలంటే ఆయన పాదాలు నేను వదలనయ్యా, నువ్వు నన్ను రక్షించు. మోషే ఏమంటాడు, ఇశ్రాయేలును నడిపిస్తూ, ప్రభువా వీళ్ళను నీవు మాతో కూడా ఉండు, నీవు వీళ్ళని నడిపించు. ఒకవేళ నీ వీళ్ళని నడిపించకపోతే నా ప్రాణాన్ని తీసుకో, నేను నరకానికనే వెళ్తా. వీళ్ళను నువ్వు కటాక్షించాల్సిందే. నేను రాను మోషే, వీళ్ళు ఇసుకిస్తున్నారు, వీళ్ళు మారు మనసు పొందలేదు, వీళ్ళు నా మాట వింటలేదు మోషే, నీవు నీకులాగా లోబడతలేదు. ఇశ్రాయేలు ప్రజలు నాకు అవిధేయులైపోయారు, నేను రారంటే కాదు ప్రభా, కాదని బతిమలాడాడు మోషే. చివరికి ఏమన్నాడంటే, నా ప్రాణం తీసుకో, నన్ను నరకానికి పంపించి వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళాలి. మోషేకే, నాయకుడికే అంత బలం, అంత తీర్మానం ఉంటే నీకేది? నీ బిడ్డల విషయం ఏది? నీ భర్త విషయం, నీ భార్య విషయం, నీ తల్లిదండ్రుల విషయం నీకు చింత ఉందా? నీ ఒక్కదాని వెళ్తే సరిపోద్దా? రేపు నీ పిల్లలు, నీ భర్త యేసు ప్రభువు ఎరగిన వారు ఆ ధనవంతుడిలాగా అయ్యో ఒక్క నీటి చుక్క కొరకు కేక వేస్తే నీకు మంచిదేనా? నువ్వు తట్టుకోగలుగుతావా? అందుకనే ప్రార్థన ఆలకించువాడా, నువ్వు ప్రార్థన చెయ్యి, బైబిల్ చదువు. అయ్యా భక్సింగ్ గారు చెప్పాడు, కుటుంబాలుగా సన్నిధికి రావాలని. నా బిడ్డల కొరకు నేను నిత్యం ప్రార్థన చేస్తా. దేవుడు నా బిడ్డలను పరిచర్య చేస్తారు. ఇప్పుడు చేపలేస్తారు, ఊరిస్తారు. నేలపాడు నుండి చలిలో కూడా తెల్లవారుదాము 5 గంటలకు 5:30, 6ంటికి లేచి వచ్చి చేపలేసి ఊడ్చి వెళ్తారు. వాళ్ళు రక్షణ పొంది మారు మనసు పొందితే అంతకంటే ధన్యత ఇంకోటి లేదు. ఎందుకంటే ఇది జీవ గ్రంథము, దేవుడు జీవము గలవాడు. ఈ లోకంలో 60, 70, 80
ఎంతుండ ఆయాసము దుఃఖమే ఓనాడు ఈ లోకాన్ని విడవాల్సి వస్తే ఎక్కడికి వెళ్తావు? నేనైతే నా కుటుంబాన్ని ప్రేమిస్తా, నా బిడ్డలను ప్రేమిస్తా, నేనుండే పరలోకంలో నాతో కూడా ఉండాలని ఆశ నాది. దాని కొరకు నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తా, ప్రభు పాదాలు పట్టుకుంటా, ఆయన కనికరించే వరకు ప్రార్థన ఆలకించేవాడని ఆయన బతిమలాడుకుంటా. మరి నువ్వు నీ సంగతి ఏంటి? ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధికి వచ్చి, దేవా నన్ను రక్షించావు, నువ్వు ఇంటికాడ ఎప్పుడో సమయం దొరికినప్పుడు నన్ను రక్షించావు, నీ కొందనాలు. నా పిల్లల సంగతి ఏంటి, నా భర్త సంగతి, నా భార్య సంగతి ఏంటని ఆయన అడుగు, ఆయన గోజాడు, ఆయన పాదాలు పట్టుకో. తప్పక ప్రార్థన ఆలకించే దేవుడు నిర్ణయకాల సమయంలో నీ కుటుంబాన్ని దీవించి రక్షించి ఆశీర్వదిస్తాడు. కుటుంబంగా మారు మనసు పొంది సన్నిధికి వస్తే దేవుని సన్నిధికి అంతకంటే ఆశీర్వాదం ఏముంది? ఈ లోకంలో యుగయుగాలు నిత్యత్వంలో ఉండేటువంటి ఆ పరలోక రాజ్యం మనకు కావాలి. కానీ ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి ఈ పాప జీవిత లోకంలో మనము ఎలాగ జీవిస్తే మీ ప్రభువును కలిగిన వారై ఉండాలని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది. సమయం అయిపోతూ ఉంది. 24 లోకాసువార్త 16:24. తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలు క్రొలను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో వేదన పడుచున్నాను. ప్రార్థన చేసే ప్రతిసారి ఈ వచ్చినాను గుర్తుపెట్టుకో. ఈ వాక్యాన్ని ప్రభువుకు చెప్పు. దేవా, ఇది నా స్థితి, నాకు ఇట్లాంటి పరిస్థితి వద్దు, నాకు ఇట్లాంటి జీవితం వద్దు. అబ్రహాం రొమ్మున ఆనుకున్నటువంటి లాజర్ లాగా నా కుటుంబం అంతా కూడా అక్కడ ఉండాలని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయనను వేడుకుంటే ఆయన ఏమంటాడంటే, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చిదా, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. త్రోసివేయటమే కాదు, బయటికి త్రోసివేయను. ఆయన యొద్దకు వస్తే ఆయన తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు సాయం చేసేవాడుగా ఉన్నాడు. చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం, సమయం అయిపోతూ ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చివరి మాట చదువుకొని మనం బల్ల పాలు పొందు. మనుషులు నీ సత్క్రియలు చూచి అక్క 15 చదువు అక్క. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతారు. రక్షించబడ్డావో విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టరు, అది అందరికీ వెలిగించినట్లు దీపస్తంభం మీదే పెడతారు. నిన్ను వెలిగించాడు దేవుడు, నీకు రక్షణ ఇచ్చాడు. నీ రక్షణను బట్టి ఆ దీపపు వెలుగులో అనేకులు రావాలి, అనేకులు సమకూర్చాలి. కింద 16 చదువక్క. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట, అన్యజనుల ఎదుట, నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే ఆఫీసులో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే పనిపాట్లలో అన్యజనుల ఎదుట నీ వెలుగు ప్రకాశింపాలి. ఆ వెలుగును చూసి చీకట్లో గాఢాంధకారంలో ఉన్నవారు, ఓహో ఇది దేవుని వెలుగు, ఇది దేవుని స్వరూపము, దేవుని పోలికతో ఉన్నవారు, వీళ్ళంత నెమ్మదిగా ఉన్నారు, వీళ్ళు వెలుగుతో ఉన్నారని ఆ వెలుగు చెంతకు వచ్చేవారిగా ఉండాలి. అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు, మనుషులు మీ సత్క్రియలు చూచి. సత్క్రియలు అంటే మంచి క్రియలు, మారు మనసు పొందిన వారు చేసే క్రియలు. ఏంటా క్రియలు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని ప్రకటించే క్రియలు. ఎప్పుడైనా చెప్పావా యేసు ప్రభు గురించి నీ పక్క స్నేహితుడికి, నీ పక్క ఇంట్లో వారికి? నేనైతే నేలపాడు నుంచి తెనాలి రావటానికి 5 కిలోమీటర్లు, ఆటోలు సరిగా ఉండవు. బండి ఎక్క బయలుదేరంగానే ఎవరో ఒకళ్ళు నన్ను కూడా తెనాలి దింపంటారు. ఖచ్చితంగా దేవుడి గురించి చెబుతా. వాడు వినకపో వింటాడు. యేసు ప్రభుని నువ్వు నమ్ముకున్నావా? నీ బ్రతుకు మారిందా? నా బ్రతుకు మారింది. నేను దానికి రుజువు అయితే దగ్గర అంబేద్కర్ బొమ్మ దగ్గర అడుగు నా గురించి.
అని దేవుని గురించి 4 మాటలు చెబుతా. అది విశ్వాస జీవితం. అది మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ దేవుడు మీ ద్వారా మహింపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వాలి. ఇలాంటి అనుభవంతో దేవుని సన్నిధిలో గడిపే దినాలు, రాన దినాల్లో మీ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, తల్లిదండ్రుల కొరకు అందరూ, కుటుంబంలో అందరూ పరలోకం చేరాలి. మీకు నరకం ఉందని తెలుసు కదా, పరలోకం ఉందని తెలుసు కదా, ఈ రెండిటికి తేడా తెలుసు కదా. అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగయుగములు అగ్ని గంధకములతో మండే గుండం ఒకటైతే దేవునితో సదాకాలం సంతోషం, నెమ్మది, ఆనందం, ఏడ్పు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, చింత లేదు. ఆయనతో ఆయన ముఖదర్శనం చేసుకుంటూ ఆనందంగా గడిపే స్థలం ఒకటి. ఈ రెండిట్లో ఏది కోరుకుంటాడంటే మానవుడు పరలోకమే. కాబట్టి దానికి వెళ్ళాలంటే ఇక్కడ భూమి మీద దేవుని కొరకు మనం క్రయం చెల్లించాలా, మన ప్రాణము ఆత్మదేహంలానికి సమర్పించాలా. ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం, కుటుంబం కొరకు పోరాడే జీవితం. రేయి మొదటి జావున లేచి నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయం ప్రభు పాదముల యొద్ద కుమ్మరించమని విలాప వాక్యంలో ఉంటుంది. అలాగే రేయి మొదటిసారి చింతతో ఆయన పాదాల దగ్గరికి వస్తే దేవుడు తప్పక నీ మొర ఆలకించి నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆయన వచ్చింది అందుకే, నీ కొరకే కాదు, నీ బిడ్డల కొరకు, నీ మనవుల కొరకు, నీ మునిమళ్ళ వరకు, అందరి కొరకు ప్రాణాన్ని ధారపోసాడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని గార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయను. పవిత్రులైన వాడు కరగబడ్డవారే పరలోకం వెళ్తారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన దేవుడు తన జీవవాక్యాన్ని మనకు అనుగ్రహించినప్పుడు నీ హృదయాన్ని మనుషుల ఎదుట సత్క్రియలు చేసేది, మంచి క్రియలు చేసేదిగా ఉందో లేదో చూసుకొని ఈ దినమే తీర్మానం చేసుకో. ప్రభువా, ఉదయం సాయంకాలం పరిశుద్ధ గ్రంథం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా నన్ను రక్షించవు, నీ కొందనాలు, నా బిడ్డల కొరకు కూడా నీవు కృప చూపించి వారిని కూడా రక్షించమని ఆయన పాదాలు పట్టుకోవాల్సిందిగా ప్రభువు పేట మనవి చేస్తూ అందరూ తల్లవలసండి. దేవుని యొక్క బలలో మనం పాలు పొందుదాం.